తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. రావణ్ పై కొడాలి చిత్ర విచిత్ర వ్యాఖ్యలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి కొడాలి నాని ఆయన చాలా కాలం తర్వాత మళ్ళా మీడియాని అడ్రస్ చేయడం జరిగింది. ఏ సందర్భంగా? దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకి నివాళులు అర్పించాలి అని చెప్పేసి అక్కడ ఈ గ్యాదరింగ్ జరిగింది. ఈ సందర్భంలో ఆయన ప్రెస్ మీట్తో కొంచెం వ్యాఖ్యలు చేశారు. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే, సరే రాజశేఖర రెడ్డి గారు ఆయన తీసుకొచ్చిన కొత్త సంస్కరణలు వాటి గురించి చెప్పి అయిపోయింది. దాని తదుపరి ప్రజెంట్ ఏదైతే రన్నింగ్లో ఉన్న టాపిక్ ఉంది కదా, రావణ్కి సంబంధించిన ఎపిసోడు, దీనిపైన ఆయన మాట్లాడారు. ముందు అవి ఒకసారి విన్నాక ఆ తదుపరి చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు విశ్లేషణ చేసి చూపిస్తాను. పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన గవర్నర్ అవార్డు అర్పించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ, లేకపోతే ప్రభుత్వం మీద ఏమన్నా విమర్శలు చేసినప్పటికీ ఏయో ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ఇక్కడ వరకు తీసుకుందాం. ఫస్ట్ ఎవరైనా ప్రశ్నించినా విమర్శలు చేసినా, ఈ రావణ్ అనబడే వ్యక్తి ప్రశ్నించాడా, విమర్శలు చేశాడా? మనిషి అనే ఏ ఒక్కడైనా అతను విమర్శలు చేశాడు అని చెప్పేసి అంటారా? కానీ వీళ్ళు మాత్రం దాని విమర్శలు అంటున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? అక్కడ ఖచ్చితంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, రావణ్ణి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి దీనికంటే ముందే అంబటి రాంబాబు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా, లీగల్ సపోర్ట్ కూడా ఇస్తాం మేము అని చెప్పేసి అని. సో వీళ్ళ వైఖరి ఎలా ఉందో ఇంకా చూద్దాం. ఈ కూటమి ప్రభుత్వం ఉంది, మీరు కనుక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. అది కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంట. నాని గారు ఒకటి ఫస్ట్ పాయింట్ మీరు ఎటకారంగా అన్నారు. అయితే ఓపా చట్టం, అసలు ఓపా చట్టం అంటే తెలుసా? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి. ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఏంటి అంటే చట్టాలని కూడా అవమానించేలాగా మాట్లాడుతున్నారా ఏంటి? ఆ సెక్షన్స్ని కూడా మీరు ఓపా చట్టం అని అనొచ్చు, అది ఎవరైనా ఓపా చట్టం అని అంటారు. దాన్ని ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటే దాని ఉద్దేశం ఏంటి? మీరు ఒక మాజీ మంత్రి, చాలా బాధ్యతగా మాట్లాడాలి. చట్టాలు చేసేది ఎవరు? ప్రజాప్రతినిధులే. మరి అటువంటప్పుడు ఈ ఓపా చట్టాన్ని కూడా మీరు ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటే ఏంటి? ఇంకా చిత్ర విచిత్రమైనవి ఉన్నాయి. అసలు చిత్ర విచిత్రం అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, చెప్తా, విందాం. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. అంటే ఎప్పుడో పెట్టాలి, ఇతని పైన కొత్తగా మాట్లాడిన వ్యాఖ్యలు కాదు, ఎప్పుడో పెట్టాలి. గతంలో చేసినప్పుడే ఆలస్యమైందనేమో. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అది ఈయన నేనే చెప్పుకుంటున్నాడు. అంతకంటే ముందుగానే పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే ఇంతకంటే దారుణంగా మాట్లాడిన పరిస్థితి ఉందంట. అది ముందు మీరేగా. ప్రజాప్రతినిధుల్లో ప్రెస్ మీట్లో ఎలా పడితే అలాగ ఇష్టానుసారంగా ఎవరు తోటి వ్యక్తులు కూడా దాన్ని మాట్లాడుకోలేనటువంటి వ్యాఖ్యలు చేసింది ఎవరు? ద సేమ్ పర్సన్, కొడాలి నాని. చూద్దాం ఇంకా కొన్ని ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడుతాం. అతను చాలా మొహమాట పడుతున్నాడు ఆ విషయం చెప్పడానికి. పవన్ కళ్యాణ్ ఎక్కువగా అతని గురించి కాదు, పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసుకుని మాట్లాడటం, పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణం. కక్ష ఎవరు కట్టారు? ఒక సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నట్టు ఎవరు కక్ష కట్టినట్టు? మరి ఈయన కక్ష కట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం అది తప్పే.
జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, జన సైనికులు అతని పైన దాడికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదే కాదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో చట్టం తన పని తను చేసుకుపోతుంది, కేసులు పెట్టారు అంతవరకే. కానీ ఆ జన సైనికులు ఆ రకంగా ఎక్కడ పడితే అక్కడ కొంచెం అటాకింగ్ మోడ్లోకి వెళ్ళడం మాత్రం అది తప్పు, ఖండించాలి కూడా. చూద్దాం ఇంకా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వడం వల్ల ఉప్మా చట్టం అని ఒకటి తీసుకొచ్చి, అది మళ్ళీ ఉప్మా చట్టమే ఇది ఈయన చెప్తున్నది. మాజీ మంత్రి, మనకి కాస్త కోస్త సమాజంలో గౌరవం ఉంటుంది, అటువంటిది ఎందుకు నాని గారు వచ్చినప్పుడు మరలా గబక్కన మాట్లాడేటప్పుడు కొంచెం కాంట్రవర్షియల్ కాకుండా చూసుకోవాలి కదా. అతను జైలుకి పంపించడం జరిగింది. అదేమంటే రావణం అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ ఎపిసోడ్ లో జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. అంటే బాగానే చూస్తున్నారు ఛానల్స్ అన్ని కిన్గానే. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం సంబంధం లేదు, వీలైనంత వరకు టీడీపీని ఏమి అనకూడదు అని చెప్పేసి ఏం కూడా డిసైడ్ అయ్యారా ఏమో, మరి చూద్దాం. ఎవరైనా చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్, అదే విధంగా టీవీ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. ఎందుకంటే మరి బిఆర్ నాయుడు గారిని బ్రోకర్ గార్డ్ అని చెప్తాడు ప్రశ్న రావడం. అదే విధంగా ఏం చెప్పాల్సింది కూడా ఆయన మీద దోసేసి చెప్పేసుకుంటున్నాడు. ఏపీఎన్ రాధాకృష్ణ అమ్మనా కూతులు తిడతాడు, ఒకటి బ్రోకర్ అని, ఒకటి లోఫర్ అని. ఆ పౌడర్ డబ్బా మన మహాట్ న్యూస్ అయితే కనుక దాంతో ముఠాకోర్ అని చెప్పి రకరకాలుగా వాళ్ళ నోటుకు వచ్చేసింది గవక్కన అక్కడ తగిలిచ్చేసి రావణ మీద దోశారు, విమర్శిస్తాడు. అంతకన్నా ఎక్కువ అది విమర్శించడం అంటారా? బ్రోకరో లోఫరో ఇట్లాంటి మాటలు మాట్లాడితే దాన్ని విమర్శించడం అంటారా నాన్నగారు? పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. కాబట్టి జనసేన అతని మీద దాడులు కేసులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ బూతులు తిట్టించుకునేటువంటి ప్రశ్న రావడంతో బూతులు తిట్టించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ అనుకూలం మీడియా అతని మీద ఏ వీడియోలు రిలీజ్ చేసి అతను ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడని చెప్పి తప్పుడు వార్తల్ని వండి వార్చి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తుంది. ఇది రాంగు. అతని పైన ఫేక్ వీడియోలు ఏ వీడియోలు చేసి వదిలితే మాత్రం అది ఖండించాల్సిన అంశమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏంటో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు, ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఇది అసలు కథ. ఈ రావణ్ అనబడే వ్యక్తి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాడికి వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తి. ఇది అండర్లైన్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి అనుకూలంగా ఉండే వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కామ్గా ఉంది, రైట్. కాబట్టి టీడీపీ కామ్గా ఉంది. ఇదే కదా అని చెప్తుంది. అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఎవరు ప్రశ్న రావణ మీ మీద? అసలు మీ మీద విమర్శలు చేస్తే మీరు ఊరుకుంటారా? విమర్శ చేస్తేనే ఊరుకుంటారు అసలు మీరు? తిడతం సంగతి ప్రక్కన పెట్టండి. ఇప్పుడు ప్రశ్న రావణ అనే వ్యక్తి బూతులు తిట్టాడు ఇక్కడ వెళ్ళిన కూటమికి సంబంధించిన నాయకుల్ని. అదే మీరు మామూలుగా విమర్శిస్తే కాదు, ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే వదల్లా, అటువంటిది విమర్శిస్తే మీరు వదిలేస్తారా? ఇది నమ్ముతారా ప్రజలు? ఇంకా ఉందాం. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది పొట్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుతే ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే ఇక భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాడతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అంటారు, మాది సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇది సో నాని గారు చెప్పేది ఏంటి? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, బాలకృష్ణ గారికి చాలా అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణు అని చెప్పేసి ఓకే, దాన్ని తీసుకున్నాం. దీనికి ఒక విచిత్రమైన విషయం చెప్పమంటారా? మరి ప్రశ్న రావణ్కి లీగల్ సపోర్ట్ ఇస్తాము, ఆయన వెనకాల మేము ఉంటామని చెప్పేసి నేను నమ్మటంబాబు చెప్పాడు కదా. ఏంటి ఇక్కడ 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్? రావణ్ ఏమో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాడని మీరే చెప్తున్నారు,
ఓ పక్కనేమో వైసీపీ మా సపోర్ట్ ఉంటుంది రావణ్కని చెప్పి చెప్తున్నారు. అంటే ఎలా ఉంటుంది? తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తికి వైసీపీ సపోర్ట్ చేస్తుందనా? ఏంటి దాని ఉద్దేశం? అంటే వైసీపీ టీడీపీ ఒకేలాగా ఉన్నాము మేము, మాకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి అనే సంకేతమా ఏంటది? అందుకనే నేను టైటిల్లో కూడా చిత్ర విచిత్ర వ్యాఖ్యలను పెట్టింది. సో ఇక్కడ చూడండి, జనసేననే హైలైట్ చేయటం, అబ్బాయి తెలుగుదేశం పార్టీది ఏమీ లేదు అని చేసి మళ్ళీ డిఫర్ చేయటం ఈ రెండింటికి. అక్కడ కూటమి ఉన్నది, కూటమి. మీరు టీడీపీ జనసేన అని విడగొట్టి మాట్లాడినా ఏం చేసినా అది కూటమే. సో ఈ దాంట్లో కూడా చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుందామనే ఉద్దేశమో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం అనగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనకుండా ఉండాలి, ఇదిగో కేవలం ఈ జనసేన వాడు మాత్రమే అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారిని కూడా మాట్లాడాడు కదా అతను. ఎవరిని వదిలేడు? చంద్రబాబు నాయుడు గారినే వదల్లా. ఇంకా మీరు అంటున్నారు మమ్మల్ని కూడా ఒకప్పుడు విమర్శించాడని. ఒకవేళ మిమ్మల్ని విమర్శించాడేమో, ఇక్కడ మాత్రం విమర్శించాలా, తిట్టాడు, బాండబూతులు తిట్టాడు, మామూలుగా కాదు. సో మరలా చెప్తున్నాను, దీనికి పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడాడు కదా అని చెప్పేసి, అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేదానికి ముందు ఎవరు మాట్లాడారు? పైగా ఈ బూతులు మాట్లాడటం, ఇష్టానుసారంగా వ్యవహరించడం అనేది కొడాలి నాని గారే కదా దానికి ఆది గురువులాగా ఉంది. సో విధంగా చెప్పండి, మొన్న వైసీపీకి జరిగిన ఈ ఘోర ఓటమిలో కొడాలి నాని పాత్ర ఎంత ఉంటుంది అంటారు? ఆయన మాట్లాడే మాటలు, ఆ భాష, ఆ పదాలు ఏ రకంగా మాట్లాడారు? అందులో ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళకు ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన మాట్లాడిన మాటలు, వల్లభనేని వంశీ ఆయన, ఈ కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా, అంబటి రాంబాబు, అబ్బో చాలామంది ఉన్నారు. చిట్టా తీసామంటే శాంతాడంత ఉంటుంది. సో వీళ్ళు మాట్లాడిన మాటలు ఎక్కడికి పోతే ప్రజలు అని మర్చిపోతారా? మరలా ఇవాళ వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, విమర్శలు. అసలు దారుణం ఏంటి అంటే, ఈ ప్రశ్న అనే వ్యక్తి చేసేయన్ని విమర్శలు అట. ఇది ఎంత బూత్ అసలు? ఇదే పెద్ద బూతు. ఆయన బూతుల్ని కవర్ చేయాలనుకోవడం ఇంక పెద్ద బూత్ అది. సో ఆ రకంగా ఉంటుంది. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి వీళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఆ జోగి రమేష్, మర్చిపోయింది దాకా భలే పేరు మర్చిపోయాను నేను, జోగి రమేష్, ఆయన అయితే అసలు దారుణం. సో ఆ రకంగా వీళ్ళు మాట్లాడి ఇవాళ చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, బాలకృష్ణకి అనుకూలం అని చెప్పేసి ఏం చెప్తున్నారంటే, చూడండి ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది. అంటే ఇప్పుడు వీళ్ళకి అంటింది బురద, వీళ్ళే భుజాన్ని వేసుకున్నారు, అంటడం కాదు, వీళ్ళే పూసుకున్నారు. అది ఎలా? మేము సపోర్ట్ ఉంటాం, లీగల్ సపోర్ట్ ఇస్తామని అంబటి రాంబాబు గట్టిగా పూసేసుకున్నాడు. పూసేసుకున్న తర్వాత ఇదిగో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు కదా, హే రామ్ అనుకుంటా. ఏమి హే రాము, హరే రామో హే రామో ఏమైతే తెలియదు. ఇక ప్రజల్లో మాత్రం ఒకటి అర్థమైపోయింది, ఎక్కడైనా ఎవరినైనా సరే వీళ్ళు కొంచెం యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉండగా మేము ఉన్నాంలే మీకు ఎందుకనే తరహాలో ఉంది ఇప్పుడు పరిస్థితి. సో దానికి తగినట్టుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు మాట్లాడటం, ఇప్పుడు ఈయన ఏదో కార్యక్రమానికి వచ్చి ఏదో అంశం మాట్లాడటంతో అది చిత్ర విచిత్రంగా మారింది. సో దీనివల్ల ఇరకాటంలో పడింది ఎవరు? వీళ్ళే. సో అందుకనే వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండటం బెటర్ ఏమో అనే అభిప్రాయం కూడా చాలామంది కలుగుతూ ఉంది. సరే మాట్లాడాలి, ప్రెస్ ఉంది కాబట్టి మాట్లాడితే ఏమవుతుంది, ఇలాంటి పరిస్థితి తలెత్తుతుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే కొడాలి నానికి సంబంధించిన ఈ వ్యాఖ్యలు అయితే మాత్రం చిత్ర విచిత్రాలే కాదు, ఓ విధంగా చెప్పాలి అంటే సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.